మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. కవి కోకిల బిరుదాంకితుడు శ్రీ దువ్వూరి రామిరెడ్డి. తెలుగు సాహిత్యంలో ఇద్దరు కవి కోకిలలున్నారు. ఒకరు దువ్వూరి కాగా మరొకరు శ్రీ గుర్రం జాషువా. 1929 నవంబర్ 4న బెజవాడలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షన జరిగిన ఆంధ్ర మహాసభలో శ్రీ దువ్వూరికి కవి కోకిల బిరుదు ప్రదానం చేశారు. శ్రీ దువ్వూరి కూడా ఎంతో ప్రేమతో సగర్వంగా బహిరంగంగా కవి కోకిల బిరుదును వాడుకునేవారని సాహితీ చరిత్రకారులు పేర్కొంటారు. శ్రీ రామిరెడ్డి 1995 నవంబర్ 9వ తేదీన నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించారు. తల్లి శ్రీమతి లక్ష్మీదేవమ్మ, తండ్రి శ్రీ సుబ్బారెడ్డి. వీరిది బాగా కలిగిన వ్యవసాయ కుటుంబం. వీరి విద్యాభ్యాసం అంతా గూడూరులో, ఆ తర్వాత గూడూరుకు దగ్గరలో ఓ పల్లెటూరులో పెమ్మారెడ్డిపాలెంలో 5వ తరగతి దాకా జరిగింది. ఆ తర్వాత నెల్లూరు పట్టణంలో ఓ బ్రిటిష్ టీచర్ దగ్గర 3వ ఫామ్ వరకు చదువుకున్నారు. అయితే ఆ పరీక్ష మొదటిసారి రాసినప్పుడు ఫెయిల్ అయి రెండోసారి పాస్ అయ్యారు. ఆ తర్వాత తండ్రి మరణించడంతో చదువుకు స్వస్తి పలకవలసి వచ్చింది. చిన్నతనం నుండి శ్రీ రామిరెడ్డికి కళాభిరుచి, ప్రకృతి ఆరాధన అధికంగా ఉండేది. ఆయన స్కూల్లో చదువుకుంది చాలా తక్కువ. నా వృత్తి వ్యవసాయం అని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. అలాగే చిత్రలేఖనం, విజ్ఞాన శాస్త్రాల యందు ఆయనకు మక్కువ ఎక్కువ. అంతేకాదు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, నాడీ జ్యోతిష్యం, హిప్నటిజం పట్ల ఆయనకు ఆసక్తి ఉండింది. ఆనాడు లండన్ నుంచి కెమెరా, రేడియో విడిభాగాలు తెప్పించి వాటితో కెమెరా, రేడియోలు తయారు చేశాడు. అయితే కవిగానే తెలుగు సాహితీ ప్రపంచంలో స్థిరపడ్డారాయన. అది ఎలా జరిగిందంటే కేవలం యాదృచ్ఛికం అని చెప్పాలి. ఓ చిన్న సంఘటనతో గొప్ప కవిగా స్థిరపడ్డారాయన. ఇది 1914-15 సంవత్సరాల నాటి మాట. ఆ రోజుల్లో స్థానికంగా ఉన్న లైబ్రరీకి రోజూ సాయంత్రం పూట శ్రీ దువ్వూరి వెళ్లేవారు. ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు చదివిన ఘనత కూడా శ్రీ దువ్వూరికి దక్కుతుంది. ఓ రోజున ఓ గొప్ప కవి పండితుడు శతావధాని లైబ్రరీలో కూర్చొని 10 మందితో మాటామంతిగా కవిత్వం పూర్వజన్మ సుకృతం వల్ల అబ్బుతుందే కాని చదువులు చదవటం వల్ల కాదని వ్యాఖ్యానించారు. అలాగే చదువులు చదవటం వల్ల పండితుడు కావచ్చేమో కాని కవి మాత్రం కాలేడన్నది ఆయన అభిప్రాయం. ఈ వాదనను శ్రీ దువ్వూరి ఖండించి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే కాలేనిది ఏమీ లేదని ఆయనతో అన్నారు. అయితే ఏది ఓ పద్యం రాయబోయ్ అని ఆ శతావధాని శ్రీ దువ్వూరిని ఇరుకుని పెట్టారు. తప్పించుకోలేని పరిస్థితిలో చిన్నతనంలో చదువుకున్న పద్యాలను మనసులోనే మననం చేసుకుంటుంటే లైబ్రరీ విజిటర్స్ బుక్ లోంచి ఓ కాగితం చింపి మీరు రాసిందేదో ఈ కాగితం మీద రాయమని ముందు ఉంచడంతో మరో మార్గం లేకపోయింది ఆయనకి. ఆ సమయంలో దండము శాస్త్రీ ధీమణికి దండము కావ్య కళా విభూతికిన్ అని రాసి అవధానులకు అందించానని, నిజానికి అంతకు మించి మరేమీ రాయలేకపోయానని, ఈ వాదన మరింత ముందుకు సాగితే ఏదో మాదిరి దబాయించడం మినహా మరో దిక్కులేని పరిస్థితిలో ఉన్నానని శ్రీ దువ్వూరి తన రచనా వ్యాసంగం గురించి తెలిపారు. ఆ తర్వాత ఆ పెద్దాయన నిజమేనోయ్, నీవు కవిత్వం రాస్తే నీకొస్తుందోయ్ అని నన్ను ప్రోత్సహించారు. ఇదిగో ఇలా నా కవితా జీవనం ప్రారంభమైందని ఆయన తన జీవనయానంలో చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసం, గట్టి పట్టుదల, దీక్షలతో తెలుగు సాహితీ చరిత్రలో శ్రీ దువ్వూరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సులక్షణ సారం, అప్పకవియ్యం వంటి పలు గ్రంథాలు 1916-17 ప్రాంతంలో అధ్యయనం చేసి 2-3 ఏళ్లలోనే 4 ప్రబంధాలు, 2 అనువాదాలు, 1 కావ్యం, 1 శతకం, 1 నాటకం రచించారు. వాటిలో ప్రధానంగా రసిక జనానందము, స్వప్నాశ్లేషము, అహల్యాన్ కృష్ణరాయభారము, నల్లజారమ్మ వంటి ప్రబంధాలున్నాయి. ఆయన రాసిన కర్షక విలాపము ఆంధ్ర గ్రంథావిష్కరణ సభ నెల్లూరులో జరిగింది. ఈ సభలో కట్టమంచి రామలింగారెడ్డి గారి చేతుల మీదుగా స్వర్ణ పథకం, అది 1917లో ఆయన అందుకున్నారు. 1918లో వీరు రాసిన వనకుమారి కావ్యానికి విజయనగరం సంస్థానం వారు ప్రథమ బహుమతి ప్రకటించారు. 1919లో వీరు రాసిన కృషివల్లుడు కావ్యానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గ్రామీణ రైతాంగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు ఆ కావ్యంలో ఆయన అభివర్ణించారు. కృషివల్లుని జీవితంలో ఓ రోజు ఎలా ఉంటుందో తెలియజెప్పారని, దువ్వూరి వారి నిశిత పరిశీలనకు ఇదే నిదర్శనమని ఆయన సమకాలీనులు మెచ్చుకున్నారు. కృషివల్లుని జీవితాన్ని ప్రధానాంశంగా తీసుకుని బహు చమత్కారంగా శ్రీ దువ్వూరి తీర్చిదిద్దారని పలువురు రసజ్ఞుల ప్రశంసలు అందుకున్నారాయన. శ్రీ దువ్వూరి రచనలన్నింటిలోకి ఇది శ్రేష్టమైందన్నారు. అత్యున్నతమైన రచనగా తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతుందని సాహితీ విమర్శకులు కొనియాడారు. దువ్వూరి వారి పానసాల మరో అద్భుత అనువాద రచనగా కీర్తి గడించింది. పారసీక రుబాయతులను శ్రీ రామిరెడ్డి 1927 నవంబర్లో తెలుగులోకి అనువదించారు. ఈ పద్యాలు 1928లో భారతీయ సాహితీ మాసపత్రికలో ప్రచురితమైనది. పారసీకుడైన ఉమర్ ఖయాం క్రీస్తకం 11వ శతాబ్దివాడు. పారసీక భాషలో రుబాయిత్తులు అంటే పద్యాలు రాశాడు. శ్రీ రామిరెడ్డికి స్వయంగా పారసీక భాషలో చక్కని సామర్థ్యం ఉంది.
తెలుగులో గొప్ప పండితుడైన రామిరెడ్డి పానసాల రచన ఒక అనువాదంలా కాకుండా ఒక గొప్ప స్వతంత్ర రచనలా చేశారు. గొప్ప సాహితీవేత్త రాయప్రోలు సుబ్బారావు గారు కూడా శ్రీ ఉమర్ ఖయాం రుబాయితులను మధుకలసంగా అనువాదం చేశారు. అయితే పానసాలే బాగుందని, ఇదొక అనువాదంగా కాకుండా స్వతంత్ర రచనగా ఉందని శ్రీ దువ్వూరి వారి అభిమానులు అభిప్రాయపడతారు. ఉమర్ ఖయాం ఓ శాస్త్రవేత్త. కవిత్వం అప్పుడప్పుడు చెప్తాడు. మన తెలుగులో వేమనతో పోల్చదగ్గవాడు ఉమర్ ఖయాం అని శ్రీ దువ్వూరి అన్నారు. అయితే ఖయాం భోగి, వేమన యోగి అని ఆయన అంటారు. ఖయాం భగవంతుడు ఉన్నాడు, ఆత్మ లేదని నమ్ముతాడు. విధి అనివార్యం, స్వర్గ నరకాలు లేవు, విచారించడం వల్ల లాభం లేదు, జీవితం సుఖదుఖాల మిశ్రమం, వర్తమానంలో హాయిగా ఆనందాన్ని ఆస్వాదించు, మరణం గురించి ఆలోచించవద్దు, ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడమే ఖయాం అభిప్రాయం. ఆయన దీన్నే తన రుబాయిల్లో వ్యక్తపరిచాడు. రుబాయి ముక్తకం, కథ ఉండదు, 4 పాదాల పద్యం. రుబాయి ఏ పాదానికి అదే పరిపూర్ణం. రామిరెడ్డి ఉమర్ ఖయాం రుబాయిలను అలవోగ్గా పలికించారు. శ్రీ రామిరెడ్డి స్కూల్లో చదివింది 3rd ఫామ్ వరకే. అయితే స్వయం కృషితో ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం, బెంగాలీ, పర్షియన్, ఉర్దూ, తమిళ భాషలు నేర్చారాయన. శ్రీ దువ్వూరి తన కవితల్లో కొన్నింటిని ది వాయిస్ ఆఫ్ ది రీడ్ పేరున గ్రంథస్థం చేశారు. అలాగే తన కడపటి వీడ్కోలు కవితలను ది లాస్ట్ ఫేర్వెల్ గా ఇంగ్లీష్లో అనువదించారు. ది వాయిస్ ఆఫ్ ది రీడ్ పేరున కొన్ని కవితలను ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశాక శ్రీ దువ్వూరి నాటి ప్రముఖ ఆంగ్లేయ కవి పండితుడు జేమ్స్ జి కజిన్స్ అభిప్రాయం సవరణల కోసం వాటిని పంపాడు. ఆయన చిన్న చిన్న సవరణలు అక్కడక్కడా చేసి తన ముందు మాటతో రామిరెడ్డి వారి రచనలను ప్రశంసిస్తూ కజిన్స్ వెనక్కి పంపాడు. అయితే ఇది ప్రచురణ కాలేదు. 1936-42 మధ్య ప్రాంతంలో శ్రీ రామిరెడ్డి చలనచిత్ర రంగంలో శ్రీ రామా ఫిల్మ్స్ ద్వారా సతీ తులసి చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం, మాటలు, పాటలు రామిరెడ్డి రాశారు. శ్రీ రామిరెడ్డి నాటి రాజకీయాల్లో జస్టిస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. అలాగే ఆంధ్రోద్యమం, భారత స్వాతంత్రోద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడంపై ఆయన ఎన్నో కవితలు, ప్రబోధ గీతాలు రాశారు. గాంధీజీని అవతార పురుషునిగా తన పద్యాల్లో అభివర్ణించి గాంధీజీ పట్ల ఆయన తన ఆరాధ్యభావం వ్యక్తపరిచారు. శ్రీ రామిరెడ్డి రచనలు కుంభరాణ నాటకం, కాంగ్రెస్ వాలా నాటకం, పళ్లతోట, పళితకేశము, కవి రవి కావ్యాలు, మరి అనేక ఇతర రచనలు సుమారు 22 దాకా చేశారు. పర్షియన్ కవి సాదీ రాసిన బోస్తాను 1945లో తెలుగులోకి అనువాదం చేపట్టినా హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఆ రచన కొనసాగించలేదు. శ్రీ దువ్వూరి 1945 ఆగస్టులో పక్షపాతానికి గురి అయ్యారు. అంతటితో వారి కలం ముందుకు సాగలేదని చెప్పాలి. క్రమేణా ఆరోగ్యం క్షీణించింది. తన రచనలపై సంపాదించిన ధనంతో కవికోకిల దాన ధర్మాల పేరిట ట్రస్ట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి తెలుగులో విజ్ఞాన వైజ్ఞానిక విషయ రచనలు చేసిన ప్రముఖులకు బహుమతులు ప్రతి ఏడాది అందజేయాలని ఆదేశించాడు. ఇందుకోసం వీరునామపత్రం కూడా రూపొందించినా అది పూరించకుండానే అధిక రక్తపోటుతో 1947 సెప్టెంబర్ 11న కవికోకిల అతి పిన్న వయస్సు 52 సంవత్సరాలకే కాలం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీమూర్తి శ్రీ దువ్వూరి వారి రచనలు అజరామరం.